మనం తరచుగా ఎదురుపడే ఒక రక్త పరీక్ష సిఆర్పి. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు డాక్టర్ తరచుగా రాస్తారు, మనం చేయించుకుంటాం. సిఆర్పి 20 ఉంది, 50 ఉంది, 100 ఉంది, భయపడాలా అనే కండిషన్ కి వస్తాం. సో సిఆర్పి అంటే ఏంటి, ఎందుకు చేస్తాం అనే విషయాలు తెలుసుకుందాం. హలో, దిస్ ఇస్ డాక్టర్ సిద్ధార్థ్, పిడియాట్రిషియన్ ఫ్రమ్ శాలిని హాస్పిటల్, చైతన్యపురి. సిఆర్పి అంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నప్పుడు మన బాడీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక ప్రోటీన్, సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇన్ఫెక్షన్ కి లేదా ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీ రియాక్షన్ కి ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా. పీడియాట్రిక్ ప్రాక్టీస్ లో సిఆర్పి టెస్ట్ అనేది చాలా కామన్ గా చేస్తూ ఉంటాం. సో అది వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనే ఒక క్లూ రావడానికి, అండ్ మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలా, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినప్పుడు వాడిని అప్గ్రేడ్ చేయాలా, మన ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ ఎలా ఉంది, ఈ విషయాలు తెలుసుకోవచ్చు. అదే ఇన్ఫ్లమేషన్ లో అయితే, ఇన్ఫ్లమేషన్ అంటే మనకి కవాసకి డిసీజ్ కానీ లేదా ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ లో మన ట్రీట్మెంట్ రెస్పాన్స్ దాని ద్వారా మానిటర్ చేసుకోవచ్చు. హై సిఆర్పి ఉన్నప్పుడల్లా సివియర్ ఇన్ఫెక్షన్ అంటే అది కూడా కాదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అది కరెక్ట్, బట్ నాట్ 100%. కొన్ని సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా సిఆర్పి పెరుగుతుంది. సో అలా అని మనం దాంట్లో యాంటీబయాటిక్స్ కానీ కంపల్సరీ అడ్మిషన్స్ కానీ అవసరం లేదు. సో సిఆర్పి ఒక్కదానితో మనం ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చెయ్యం. చైల్డ్ ఇన్ జనరల్ గా ఎలా ఉన్నాడు, ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ఏంటి, ఫీవర్ ఎన్ని డేస్ ఉంది, సో అది తగ్గుతూ వస్తుందా లేదా అన్రెస్పాన్సివ్గా ఉందా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టైంకి సిఆర్పి ఎంత ఉందన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే వీ డోంట్ ట్రీట్ ద సిఆర్పి నెంబర్, వీ ట్రీట్ ద ఇన్ఫెక్షన్. క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దెన్ సింగిల్ బ్లడ్ టెస్ట్. థ్యాంక్ యూ.